శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నడుగొడ్డున ఉన్నటువంటి మన ఒక్క భారతదేశ మహాత్ముడు ఎవరైతే ఉన్నారో ప్రజలతో ఎందుకో ఇచ్చినటువంటి బిరుదు మహాత్మా గాంధీ తాతకి ఇవ్వలేదండి. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ పూలే గారికి అయితే మహాత్మాని ప్రజలు ఇచ్చారు. పూలే నగరంలో ఆనాడు ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి త్యాగాల ఫలితము, మరీ ముఖ్యంగా ఈ యొక్క మిన్న జాతులు, సేవా జాతులు, వృత్తి జాతులు, సంచార జాతీయ జాతులు అయినటువంటి భారతదేశ మూల నివాసులకి ఆత్మగౌరవం కోసం, ఆత్మ నినాదం కోసం విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో మన జనాన్ని స్పర్శ తెలియాలంటే విద్యతోనే సాధించగలమనేటువంటి కనువిప్పు కలిగించినటువంటి మహాత్ముడు పూలే గారు. ఆయన యొక్క ఆశయాన్ని కొనసాగింపుగా 1831 పుట్టినటువంటి మహా తల్లి అయినటువంటి ఝాన్సీ సావిత్రిబాయి పూలే జననం ఈరోజు 3వ తేదీ. అంటే ఆమె జన్మించినటువంటి మన యొక్క భారతదేశ మహిళలు కేవలం కట్టుబాట్లకే బానిసలుగా బ్రతుకుతున్నటువంటి ఈరోజు అందరూ చెప్తున్నారు, మహిళలు 50% మేమిచ్చామని చెప్తున్నారు. ఎక్కడిచ్చారు మీరు? ఏనాడు మా తల్లి, మా తండ్రి అయినటువంటి మహాత్మా పూలే, సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేక్ గారు తన సోదరుడు ఆ రోజే మాకు హక్కు కల్పించారు, విద్య నేర్పించారు, అభివృద్ధి చెందాలని చూశారు. ఆనాడు మీరంతా ఏం చేస్తున్నారు? రాళ్ళేశారు, రప్పలేశారు, బ్యాడేశారు, చెప్పులేశారు. కానీ ఆనాడు ఏదో ఒక రోజు మా ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి వ్యక్తులు వస్తారు అని ఆశించినటువంటి మహాత్ములు కొనసాగింపుగా పుట్టాడండి బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు రాజ్యాంగంలో ఆడవారికి హక్కు కల్పించారంటే ఆ హక్కు మా యొక్క అంబేద్కర్ గారు ఇచ్చినటువంటిదే, మా మహిళామణులకు స్ఫూర్తిదాయకుడు. మరి ఈరోజు ఆ మహిళా బిల్లును కూడా పెట్టాలని చూస్తూ తన స్వార్థ బుద్ధితో అగ్రవర్ణ కుల పార్టీలు చూస్తున్నాయి. వాళ్ళకే ఇచ్చుకోవాలని మా యొక్క కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగం మా యొక్క రిజర్వేషన్ స్థానాల్లో మహిళలను కల్పించి ఇవ్వాలని మేము అడుగుతున్నామండి. మహిళా కోటా బిల్లు కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. మా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి మహిళా సోదరీమణులు రాజ్యసభలో, పార్లమెంట్లో, అలాగే ఇక్కడున్నటువంటి అసెంబ్లీలో, శాసన మండలిలో, స్థానిక సంస్థల్లో వెళ్ళాలంటే మహిళా కోటా కూడా తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఈరోజు భుజాలు తడుపుకుంటున్నాం, మహిళా బిల్లు పెట్టేశారు, మళ్ళీ మహిళలకు హక్కు వచ్చాయని. మనకి ఇంకా పూర్తి స్వతంత్ర హక్కు రాలేదు. కానీ ఈనాడు మనం చూస్తున్నాం, మన మహిళల మీద, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల మీద, అమ్మాయిల మీద హత్యలు, అత్యాచారాలు, అన్యాయాలు, దోపిడీలు, దౌర్జన్యాలు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 పార్టీలు, 3 పార్టీలు అన్నీ కూడా ఒకటే నినాదమే, ఆత్మగౌరవం. వాళ్ళ యొక్క ఆత్మ నినాదంతో రాజ్యాధికారం రుచి చూసినటువంటి వ్యక్తులు మమ్మల్ని మళ్ళీ బలిపసులు చేయాలని 2024 ఎలక్షన్లో చూస్తున్నారు. అయ్యా, ఈరోజు మేము చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి తగిన గౌరవం ఇచ్చామని చెప్తున్నారు. హాస్యాస్పదంగా ఈనాడు పూతలపట్టు ఎమ్మెల్యే ఏడుస్తున్నాడు. ఏంటికయ్యా మాకు ఇచ్చిన స్థానాల్లో కూడా ఆధిపత్య రెడ్డి, ఆధిపత్య కులాలు నడుపుతున్నాయి. అలాగే టీడీపీ ఏమి కొత్త కాదు, అది కూడా అంతే. యథా రాజా తదా ప్రజ. కనుక మన ఆత్మనిదానం, మన ఆత్మగౌరవం కాపాడుకోవాలంటే, ఇలాంటి మహనీయులు చేసినటువంటి కృషిని కొనసాగించాలంటే మన ఓటు మనమే వేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. భావి తరాలకి మన హక్కులు తెలపాల్సినటువంటి అవసరం ఉంది. మరొక్కసారి మేము తెలియజేసుకుంటున్నాం, బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సావిత్రిబాయి పూలే గారి యొక్క జనన దినోత్సవాన్ని శుభ సందర్భంగా మరొక్కసారి మా మహిళలకి, మా అన్నలకి, మా సోదరులకి చెప్తున్నాం,
ఇకనైనా మేల్కొందాం. భావి భారత రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్కరు ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో భాగానే ఓటు అనేటువంటి ఆయుధాన్ని సక్రమైన పద్ధతిలో మన వారికి వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు బీఎస్పీ పార్టీ మన రాష్ట్ర అధ్యక్షులు గారు చెప్తున్నారు, పరంజ్యోతి గారు 100 సీట్లు ఇస్తామని స్వాగతిస్తున్న బహుజన సంఘాలుగా మేము కూడా, అయ్యా మీరు ఇచ్చేటువంటి ఏదైతే మన తెలంగాణలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ గారు సేమ్ అలాగే చేశారు. అంటే బహుజన ఆత్మగౌరవం ఈ పార్టీలలోనే ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే ఎలక్షన్లో మన వ్యక్తులు ఎక్కడైనా పోటీ చేయని వారికి మద్దతు తెలపాల్సినటువంటి, మరి ముఖ్యంగా కుల సంఘ నాయకుల, మత సంఘ నాయకులారా మీకు ఒకటే తెలియజేసుకుంటున్నా, మా ముస్లిం సోదరులకు కూడా ఒకటే క్రిస్టియన్ సోదరులకు ఒకటే తెలియజేసుకుంటా, మన యొక్క రాజ్యాంగం ప్రకారం మన హక్కును మనం కాపాడుకుందాం, లేకపోతే మనం బలిపశువులు అవుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి అమ్మ సావిత్రిబాయి పూలే జయంతి శుభాకాంక్షలతో జై భీమ్.